పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, ఇది ఫ్రెండ్లీ కపుల్ మూవీకి సంబంధించింది. మూవీ చిన్న సినిమే. ఇది ఒక లవ్ స్టోరీ. లో బడ్జెట్‌లో ఒక డైరెక్టరు, రచయిత, డైరెక్టర్ తనే ఒక లవ్ స్టోరీని ఈ ఫిబ్రవరి 14కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సో, అంటే పట్టణాల్లో ఇంటికి రెంట్‌లకి సంబంధించినటువంటి సమస్యగా మనకు కనిపిస్తా ఉంటది. ముఖ్యంగా చెన్నై నగరం, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల ఈ ఇంటి సమస్య, ఇంటి కిరాయి సమస్య, హాస్టలు వెకేట్ చేసి మళ్ళీ వచ్చే లోపలే నిండిపోవటం. ఈ సమస్య ఉన్నది. ఒకవైపు నిరుద్యోగం ఒకటి మనకి ఈ మూవీలో కనిపిస్తది. ఇంకొక వైపు వాళ్ళ డ్రీమ్స్ ఇంకొక వైపు మనకు కనిపిస్తా ఉంటుంటాయి. హీరో, హీరోయిన్ ఫస్ట్ హీరో వేరే ఫ్రెండ్‌తోని దీంట్లో ఉంటాడు, డేటింగ్‌లో ఉంటాడు. హీరోకి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్, లవర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆమె పోషిస్తూ వస్తుంటది. ఇంటీరియర్ డిజైనర్, కార్పెంటర్ అంటారా ఇప్పుడు? మాస్ కార్పెంటర్ అంటారా? ఇంటీరియర్ డిజైనర్ పేరుతోని అవకాశాల కోసం చూస్తూ ఉంటాడు. సరే, చివరిలో సక్సెస్ అవుతాడు అదొక భాగం. అయితే హీరో ఫస్ట్ లవ్ చేసినటువంటి శైలజ తనని వదిలేస్తది. ఎందుకంటే ఇంకా నువ్వు సెటిల్ కాలేదని. హీరోకేమో ఆయన ఎంచుకున్న రంగం మీద సాధించాలనేది. మానవ జీవితం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొంతమంది బండ్లు ఇష్టం ఉంటుంది, కొంతమంది కార్లు ఇష్టం ఉంటుంది, కొంతమందికి బుల్లెట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి బట్టలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి బంగారం ఇష్టం ఉంటుంది, కొంతమందికి కెరీర్ ఇష్టం ఉంటుంది, కొంతమంది తిండే భోజన ప్రియులే కొంతమంది ఉంటారు, కొంతమంది అందమైన పెళ్ళం కావాలనుకుంటారు, కొంతమంది అందమైన ప్రియురాలు కావాలనుకుంటారు, కొంతమంది అందమైన ఇల్లు కావాలనుకుంటారు. ఒక్కోడిది ఒక్కోళ్ళ తీరుగా ఉంటుందిలేండి. అందరిది ఒక తీరుగా ఉంటుందని చెప్పలేము. ఒకడు తాగుబోతుంటాడు, ఒకడు తిరిగిపోతుంటాడు, ఒకడు ముండల ముఠా కొరుగుడు ఉంటాడు. నేను రెండు వైపులు చెప్పాలి కదా ఏంటంటే, సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. మన చేతికున్న 5 ఏళ్ళు 5 రకాలుగా ఉంటాయి. అట్లనే ఈ మూవీకి సంబంధించి వచ్చినప్పుడు మొదటి ఇది బ్రేకప్ వచ్చిన తర్వాత తండ్రి ఎందుకు మధ్యతరగతి ఎంప్లాయ్ ఉన్నన్ని రోజులు పెన్షన్ కూడా ఇస్తూ ఉంటుంటాడు. నేను చనిపోయిన తర్వాత ఎట్లా బతుకుతావు అనేదే తండ్రి ఆందోళన. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనకి చాలా సినిమాలో కనిపిస్తాడు హీరో తండ్రి. అయిన తర్వాత అవమానిస్తూ ఉంటాడు. అవమానించినప్పుడు హీరో అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోతాడు. చెన్నై క్యాబ్ అంటారు దాన్ని, 2 వీలర్ మీద రైడ్ చేసి గమ్యస్థానానికి చేరుస్తుంటారు. ఆటోలు, క్యాబుల్లాగా. సో, ఆ విధంగా ఉపాధి మార్గాలను ఎత్తుక్కునే కార్యక్రమం చేస్తుంటాడు. సో, కొద్దిపాటి టెక్కి గదిలో ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇంకొక వైపు హీరోయిన్ కూడా ఇట్లనే ట్రాక్ నడుస్తూ ఉంటుంది. హీరో నెల్లూరు నుంచి వస్తే, హీరోయిన్ చిత్తూరు నుంచి వస్తే ఆంధ్ర బేస్డ్గా సాగుతుంది. కాకపోతే సినిమా పెద్ద ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు. సో, పెళ్ళి అనే ఈ ఒత్తిడి సహజంగానే వస్తుంటుంది పేరెంట్స్ నుంచి, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి. సో, తనేమో కెరియర్లో సెటిల్ అవ్వాలని బీటెక్ చేసి తనకు నచ్చినటువంటి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. సో, బ్యాడ్ లక్ ఏంటంటే హీరో డైరెక్టరు తను సిక్ అయ్యే టయానికి జాబ్ వచ్చినట్టు చూపిస్తాడు, కొంత ముందు చూపిస్తే పోయేది. సో, ఇది పరిస్థితి. సో, ఈ క్రమంలో వాళ్ళు బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. హీరోయిన్ సినిమా పేరే కపుల్ ఫ్రెండ్లీ, COUPLE, కపుల్ ఫ్రెండ్లీ, FRIENDLY, కపుల్ ఫ్రెండ్లీ. తెలుగు మీనింగ్ అర్థం చేసుకోండి. సో, ఇది పరిస్థితి. ఈ విధంగా సాగుతూ ఉంటుంటుంది. ఈ క్రమంలో వాళ్ళు డేటింగ్కి వెళ్తారు. డేటింగ్లో అన్నీ ఉంటాయి. నేను అన్నీ వివరించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళిద్దరూ ఓ సంఘటనలో హీరోకి అవకాశాలు వస్తాయి. ఇంటీరియర్ డిజైనర్గా ఇన్కమ్ సోర్స్ పెరుగుతూ ఉంటుంది. 2 లక్షల ఆర్డర్ వస్తుంటుంది, ఇంక ఇతర ఆర్డర్స్ వస్తుంటాయి. దానికి హీరోయినే దానికి సంబంధించి చేసి పెడుతుంటుంది. సో, ఆ విధంగా వాళ్ళది ఇది చేస్తుంటారు. లైఫ్ చాలా జాలీగా సాగుతుంటుంది. జీవితం అంటే ఇదే అన్నట్టుగా ఉంటుంటుంది. ఈ క్రమంలో డిఫరెన్సెస్ వస్తాయి హీరోయిన్కి. అది మానేసి వేరే పని చూసుకుంటే, నువ్వు కూడా అట్లానే ఇంటీరియర్ డిజైనర్ పేరుతో చాలా కాలం పేలవమైన నవ్వులు అవుతూ వయసంతా పోయిన దాకా ఉన్నావు కదా, నీకు అసలు మాట్లాడటం రాదని హీరోయిన్ తరచు అనే డైలాగులు మనకు కనిపిస్తుంటాయి. జనరల్గా చాలామందికి సమాజంలో మాట్లాడటం రాదు. సో, అయినా కూడా బతికేస్తూ ఉంటుంటారు. అట్లనే నడుస్తున్న క్రమంలో హీరోయిన్ ఇంట్లో, హీరో ఉన్నటువంటి టైంలో హీరో తల్లిదండ్రులు వస్తారు. సో, అది పెద్ద రాద్ధాంతం అయింది. అది కవరింగ్ కోసం మళ్ళీ వీళ్ళ పేరెంట్స్, హీరోయిన్ పేరెంట్స్ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. హీరోయిన్ తల్లిదండ్రుల కోసం పుట్టింటికి వెళ్ళిపోద్ది. సెల్లిబాలు కొడతాడు తండ్రి. హీరో ట్రై చేస్తుంటాడు. హీరోయిన్కి పెళ్లి సంబంధాలు చూసి ఆ పెళ్లి సంబంధంలో పెళ్లి కొడుకు ఓకే చెప్తే
అతన్ని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు పెళ్ళికొడుకు. హీరోయిన్ అప్పటికే చెప్తుంది, వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఈ క్రమంలో ఒక్కొక్క లవ్ స్టోరీకి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూసినప్పుడు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో చూసినప్పుడు ప్రతి కాలనీలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి లవ్ స్టోరీలు. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క తీరుగా ఉంటాయి. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించి వీళ్ళ లవ్ స్టోరీ క్లైమాక్స్ వచ్చేసరికి సిక్ అవుతుంది. మెదడు నరాలకు సంబంధించినటువంటి ఆధునిక జీవన శైలి పోకోళ్ళు, నిద్ర లేకపోవటం, పొద్దాకల గాడ్జెట్ల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చోవటం, సెల్ ఫోన్ ముందు కూర్చోవటం, రేడియేషన్, విపరీతమైన ఒత్తిడి, జాబ్ రాలేదని కెరీర్ మీద ఒత్తిడి, ఇట్లాంటి వల్ల బ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు హాస్పిటల్. 6 నెలల తర్వాత వీళ్ళిద్దరు హాస్పిటల్ నుంచి జంప్ అయ్యి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళి వస్తుంటారు. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. ఇదంతా ఒక భాగంగా నడుస్తుంది. లవ్ అనేది అదొక ఇది. కొంతమంది ఫిబ్రవరి 14న పూలు ఇచ్చేవాడు ఫిబ్రవరి నెలలోనే లవ్ చేస్తాడు. కానీ కొత్తిమీర, కూరగాయలు తెచ్చేవాడు సంవత్సరాల జీవితకాలం లవ్ చేస్తాడని జోక్స్, సెటైర్లు మనకి సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. సో ఏదైనా లవ్ని అట్లా ఉన్నాయండి. సో పెళ్లి చేసుకుందాం అనుకునే క్రమంలో హీరో పెళ్లి చేసుకున్న హీరోయిన్ని చనిపోకుండా చూపిస్తే బాగుండేది. హీరోయిన్ చనిపోద్ది. ఇది పరిస్థితి. సో హీరోయిన్ డైరీ రాస్తుంది. సో నాకంటే ముందు శైలజతో బ్రేకప్ లాగా నేను చనిపోయినా ఇది కాదని సమాధి అని చూపిస్తాడు. సో మళ్ళీ పెళ్లి చేసుకో, మా జీవితాన్ని స్టార్ట్ చేయాలంటారు. తను జ్ఞాపకాల్లో పనికేస్తాడు. మరి పార్ట్ 2 పెడతారు. సో ఇది ముఖ్యంగా ఫస్ట్ నుంచి చివరి దాకా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్, మెడికల్ మాఫియా, హాస్పిటల్స్ మాఫియా దేశం మీద ఉంది. జిల్లాలో, రాష్ట్రాల్లో కూడా ఉంటాయి. 29 రాష్ట్రాల్లో, 1000 జిల్లాల పైన భారతదేశ వ్యాప్తంగా మెడికల్ మాఫియా ఒకటి ఉన్నది. అంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి మరి ఆ సినిమా డైరెక్ట్ సొల్యూషన్ చూపించలే, పిల్లలు వాళ్ళకి పుట్టినట్టుగా చూపిస్తున్నట్టుగా ఉన్నది. అడాప్షన్ పద్ధతులు ఉన్నాయి. కొంతమంది గర్భసంచి సమస్యలు, స్పెర్మ్ కౌంట్ సమస్యలు ఉంటాయి. అడాప్షన్ తీయించుకొని చూపించుంటే బాగుండేది. అదొకటి. లవ్ స్టోరీకి సంబంధించి కెరీర్ అనేది చాలా ప్రధానంగా మనకు చూపించారు. ఇవాళ రేపు నిరుద్యోగం ఎంత దూరం వెళ్తుందంటే కొంతమంది నిరుద్యోగం టెర్రరిస్టులో పోతున్నారు, నిరాశ నిష్పత్తులు. కొంతమంది మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకి బానిసలు అవుతూ ఉన్నారు. కొంతమంది ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నారు. నెలకు 5,000, నెలకు 10,000, నెలకు 15,000, నెలకు 20,000తో కుటుంబాలను గడిపేస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు దేశవ్యాప్తంగా. లేకపోతే ప్రపంచంలో నెంబర్ 1 జనాభా ఎందుకుంటే 146 కోట్ల జనాభాకు వచ్చింది. సో ఇన్నున్న పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారనేది మన ప్రాక్టికల్ లైఫ్లో అర్థమవుతుంది. ఇది ఒక లవ్ స్టోరీ. సో ఈ నెలలో, ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఇది వీలుంటే తప్పకుండా చూడండి. ఇది ఒక లవ్ స్టోరీ. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ రండాలి. అంటే ఎక్కువ ఖర్చు కాలేదు, లో బడ్జెట్తోనే ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది పెద్దలారా, మిత్రులారా. సో మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటికి రాయల కోసం తిరిగినట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్ వాళ్ళ లవ్ ట్రాక్ నడుస్తుంది. కుటుంబాలు సహజంగానే పెద్దలు, పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్ళు లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే చాలా లవ్ మ్యారేజెస్లో 2వ తరానికి 3వ తరానికి వచ్చినప్పుడు మళ్ళీ కులం లోపల పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. భారతీయ సమాజంలో కుల వ్యవస్థ బలంగా ఉంది, కుటుంబ వ్యవస్థ కూడా చాలా ప్రధానంగా ఉంది. సో ఇది ఆధునిక పోకళ్ళు ఎటువైపు పోతున్నాయి చూడాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, సో 100కి 99% దేశవ్యాప్తంగా కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. 100కి 97.3% తెలంగాణ రాష్ట్రంలో కూడా కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. సో లవ్కి రొమాన్స్కి కులం అక్కర్లేదులే కానీ పెళ్ళికి కులం కావాలని చెప్పేసి సమాజంలో ఉన్నారని. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. వీలుంటే తప్పకుండా ఈ మూవీని చూడగలరు. కపుల్ ఫ్రెండ్లీ మూవీ పేరు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా.